బీసీ నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాజీవ్ యువ వికాస్ స్కీమ్ అప్లై తేదీలు ప్రకటించింది. ఈ పథకం కింద వెనుకబడిన తరగతుల కులాల నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించనుంది. దీనికోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. ఈ నెల 17వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది ప్రభుత్వం. బీసీ నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాజీవ్ యువ వికాస్ స్కీమ్ అప్లై తేదీలు ప్రకటించింది. ఈ పథకం కింద వెనుకబడిన తరగతుల కులాల నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించనుంది. దీనికోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. ఈ నెల 17వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఆదిలాబాద్లో 40 డిగ్రీలు, భద్రాచలం, హకీంపేటలో 39 డిగ్రీలు, హైదరాబాద్లో 38 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యాయి. రానున్న 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారిని ధర్మరాజుతో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచుకొడతా ఉన్నాయి. ఎండలు మండుతుండడంతో కూడా ప్రజలు బయటికి రావాలంటే 1-2 సార్లు ఆలోచించాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడ్డాయి. ఇక గత 3 రోజుల నుంచి అయితే ఇంకా అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. మరి వచ్చే 3 రోజులు ఎలా ఉండనున్నాయి, దాంతోపాటు ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలకు సంబంధించి ఏ విధంగా నమోదయ్యే అవకాశం ఉందో తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ప్రజెంట్ వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు ఉష్ణోగ్రతలకు సంబంధించి ఎట్లాంటి అలర్ట్స్ ఇచ్చాడు? తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ఈరోజు మార్చి 15 నుంచి రానున్న 5 రోజులు కనుక చూసుకున్నట్లయితే చాలా చోట్ల ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది క్రమేపీ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఎండ తీవ్రత పెరుగుతుందో మేము ఆయా కలర్స్ వార్నింగ్స్ ద్వారా మేము ప్రజలకు ఎప్పటికప్పుడు ఈ యొక్క తీవ్రతను బట్టి మేము ఎప్పటికప్పుడు హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తర తెలంగాణలో ఈ యొక్క ఎండ వేడిమి వాతావరణం అనేది అధికంగా ఉంది. అందువల్ల మేము ఆరెంజ్ కలర్ అనేది ఇవ్వడం జరిగింది. సుమారు 6 జిల్లాలకు ఈ యొక్క ఎండ వేడిమి అధికంగా ఉండడం వల్ల ఈరోజు అంటే 15 మార్చిలో కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, కొమరంభి, మంచిర్యాల్, అలా పెద్దపల్లి, జగిత్యాల్ చూసుకున్నట్లయితే రాజన్న సిరిసిల్ల ఈ యొక్క జిల్లాలకు సుమారు 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఎండ వేడిమి నమోదవుతుందని ఒక అంచనా ప్రకారం ఈ యొక్క కలర్స్తో ఇండికేట్ చేయడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే మిగిలిన జిల్లాలకు కనుక చూసుకున్నట్లయితే ఎల్లో కలర్ ఇవ్వడం జరిగింది. ఎల్లో కలర్ అనగానే 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత అనేది ఈ యొక్క జిల్లాలో నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. సుమారు రానున్న 3 రోజులు కూడా ఎండ తీవ్రత అనేది కొంచెం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మెయిన్గా చూసుకున్నట్టయితే గత 3 రోజుల నుంచి కూడా మనకు ఎక్కువగా ఎండ తీవ్రత అనేది కనిపిస్తూ ఉంది. సో నిన్న చూసుకున్నట్టయితే ఏ జిల్లాలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి సార్? నిన్న కనుక చూసుకున్నట్లయితే సుమారు ఆదిలాబాద్, నిజామాబాద్లో కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో ఆల్మోస్ట్ 40.8 వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదవడం జరిగింది. ఇంకా నిజామాబాద్లో కనుక చూసుకున్నట్లయితే సుమారు 39.9 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదవడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే హైదరాబాద్ జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే 38.4 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. సుమారు అన్ని జిల్లాల్లోనూ కూడా 38 నుంచి 39 వరకు కూడా ఈ యొక్క అధిక ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం చూస్తున్నాం. ఓకే సార్, మెయిన్గా చెప్పాలంటే ఇట్లాంటి ఎండ తీవ్రత ఇంతగానం మనకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాంతోపాటు ఇటు జిల్లాలకు సంబంధించి పలు జిల్లాలకు అలర్ట్స్ కూడా జారీ చేశారు కదా, ఆ జిల్లాలకు సంబంధించి డిస్ట్రిక్ట్స్కి ఎట్లాంటి అలర్ట్స్, అక్కడ ఉన్న అధికారులకు ఎట్లాంటి అలర్ట్స్ ఇచ్చారు? సర్వసాధారణంగా ఎండాకాలం సమీపిస్తుందంటే చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ భాగం ముందుగా వేడెక్కుతుంది. తర్వాత క్రమేపీ తూర్పు భాగం అనేది ఎక్కువ వేడెక్కుతుంది. క్రమేపీ దక్షిణ భాగం, తర్వాత చూసుకున్నట్లయితే ఈ మధ్య తెలంగాణ భాగాలు అనేవి ఈ విధంగా ఎండ వేడిమి వాతావరణం అనేది తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా వ్యాపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో ఎండ తీవ్రత అనేది అధికంగా ఉంది. మెయిన్గా చెప్పాలంటే ఇటు జిల్లాలకు సంబంధించి కావచ్చు, అక్కడ రైతులకు సంబంధించి కావచ్చు, ఎట్లాంటి హెచ్చరికలు జారీ చేశారు? ముఖ్యంగా ఏ జిల్లాల్లో అయితే మనకి ఈ యొక్క ఎండ తీవ్రత ఉందో ముందుగా వాటిని అంచనా వేయడం జరిగింది. అది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఒక 6 జిల్లాలకు 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మిగిలిన జిల్లాలకు చూసుకున్నట్లయితే 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత అనేది నమోదవడం జరుగుతుంది. సో ఈ యొక్క జిల్లాలకి ఎక్కడైతే ఇది ఎండ తీవ్రత వేడిమి అనేది ఉందో ఆ జిల్లాలకు ముందుగానే అంచనా వేయడం, ఆ జిల్లాలని ఎప్పటికప్పుడు
అప్రమత్తం చేయడం ద్వారా ఆ యొక్క జిల్లాల్లో ఉన్నటువంటి శాఖల వారికి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అందచేయడం వల్ల వాళ్ళు తగిన జాగ్రత్తలు అనేవి తీసుకుంటారనేసి చెప్తున్నాను. ఓకే సార్. మెయిన్గా చెప్పాలంటే ఇటు హైదరాబాద్కి సంబంధించి కావచ్చు, ప్రజెంట్ 38 అని చెప్తా ఉన్నారు కదా, వచ్చే 3 రోజులకు సంబంధించి హైదరాబాద్కి ఎట్లాంటి అలర్ట్స్ ఇచ్చారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్లో కూడా చూసుకున్నట్లయితే గత 2 రోజులతో పోలిస్తే క్రమేపీ ఎండ తీవ్రత అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు. మొన్న చూసుకున్నట్లయితే 38.2 డిగ్రీలు ఉన్నది, కాస్త ఈరోజు నిన్న చూసుకున్నట్లయితే 38.4 డిగ్రీలు, అంటే స్వల్పంగా 0.2 డిగ్రీలు అధికంగానే పెరిగిందని చెప్పుకోవచ్చు. రానున్న 2 రోజుల్లో కూడా ఈ యొక్క హైదరాబాద్లో కూడా క్రమేపీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. మెయిన్గా చూసుకున్నట్టయితే ఎండల తీవ్రత అధికంగా కనిపిస్తూ ఉంది. హీట్ వేవ్కి సంబంధించి కూడా అప్డేట్స్ ఇచ్చారు. సో ఈ మధ్య కాలంలో ఏమైనా రెయిన్కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా, అలర్ట్స్ ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గాలిలో తేమ శాతం తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలి అంటే వేసవి కాలంలో ఇంకా ఏవైతే పవనాలు రాష్ట్రం మీద వీస్తాయో అవి ఒక విధంగా ఇంకా వెల్ సెట్ కాలేదనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రం మీద వీస్తున్నటువంటి గాలి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా దక్షిణ గాలులు అలాగే నైరుతి గాలులు అనేవి రాష్ట్రం మీదకి వీస్తుండడం వల్ల ప్రస్తుతం ఈ ఎండ తీవ్రత అనేది ఒక విధంగా సాధారణంలోనే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మెయిన్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు గరిష్ట ఉష్ణోగ్రతలకు సంబంధించి 40 కూడా క్రాస్ అయిపోయింది. ఇటు హైదరాబాద్లో 38 కూడా క్రాస్ అయింది. సో ఇటు కనిష్ట ఉష్ణోగ్రతలకు సంబంధించి రాత్రిపూట ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉంది? ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉక్కపోత కూడా కనిపిస్తూ ఉంది కదా, సో ఎట్లా ఉంది సార్? రాత్రిపూట కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా చాలా చోట్ల గణనీయంగా పెరిగాయనే చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పుకోవాలి అంటే ఈ యొక్క గాలి ఎప్పుడైతే ఈ యొక్క ఎండాకాలంలో మనకి రాష్ట్రం మీద వీచే గాలి ఎప్పుడైతే దాని యొక్క దిశను ఫిట్ చేసుకుంటుందో అప్పుడు మాత్రం ఈ యొక్క గనిష్ట ఉష్ణోగ్రతలు కూడా స్వల్పంగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఇదే విధంగానైతే దాదాపు మనకు వచ్చే 3 రోజుల పాటు కూడా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ప్రజెంట్ గరిష్ట ఉష్ణోగ్రతలు చూసుకున్నట్టయితే ఇప్పటికే ఆదిలాబాద్లో 40 డిగ్రీలు దాటిందని చెప్పుకోవచ్చు. ఇటు హైదరాబాద్కి సంబంధించి కూడా దాదాపు 35 డిగ్రీల వరకు అయితే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ఇక వచ్చే 3 రోజులు కూడా దాదాపు మనకు 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు పలు జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. ఇటు హైదరాబాద్లో కూడా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఉదయం పూట ఏదైతే ఉందో 11 గంటల నుంచి 3:30 గంటల మధ్యనైతే ప్రజలు అవసరం ఉంటేనే బయటికి రావాలని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇటు హీట్ వేవ్కి సంబంధించి కూడా వీసే అవకాశం ఉండడంతో ఇటు వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. కెమెరా పర్సన్ మనీతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. వేసవికాలం ఎండ తీవ్రతతో మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న టెంపరేచర్స్ కారణంగా మూగజీవాలు మండుటెండల్లో ఇబ్బందులు పడుతున్నాయి. కనీసం తాగడానికి నీరు కూడా దొరకకపోవడంతో కొన్ని జీవాలు ఎండదెబ్బ బారిన పడుతుంటే మరికొన్ని మరణిస్తున్నాయి. వీధి కుక్కలు ఎండాకాలం తాగునీరు అందక మనుషులపై దాడి చేస్తున్నాయి. మూగజీవాల అవస్థలు తీర్చడానికి జీహెచ్ఎంసీతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. రాష్ట్రంలో నగరంలో ఎండలు రోజురోజుకి పెరుగుతున్నాయి. 37 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండ తీవ్రత తగ్గడం లేదు. దీంతో మనుషులు బయటికి రావాలంటేనే 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. మూగజీవాల పరిస్థితి మరీ దారుణంగా మారుతోంది. వీధి కుక్కలు, పావురాలు, పక్షులు తినడానికి తిండి, త్రాగడానికి నీరు లేక అవస్థలు పడుతున్నాయి. వాటి కోసం మేమున్నామంటూ జీహెచ్ఎంసీ ప్రతి ఏటా నగరంలో మూగజీవాల కోసం వాటర్ బౌల్స్ పెడుతూ ఆదుకుంటుంది. వేసవిలో ప్రతి ఏటా మూగజీవాల కోసం జీహెచ్ఎంసీ అధికారులు నగరంలో ఖాళీ ప్రదేశాల్లో నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం నగరంలో జోస్ వైజ్ గా నీటి తొట్టెలు ఏర్పాటు చేశారు. సర్కిల్ కి 100 నుంచి 200 వరకు వాటర్ బౌల్స్ ఏర్పాటు చేసి మూగజీవాల దాహం తీరుస్తున్నారు. ఎండలకు వీధి కుక్కలు పెరోషియస్ గా మారి మనుషులపై దాడి చేస్తాయన్నారు. దీంతో కుక్క కాటు కేసులు ఎండాకాలం పెరుగుతాయని, అది తగ్గించే దిశగా మూగజీవాలను ఆదుకునేందుకు వెటనరీ విభాగంతో నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తుందన్నారు ఖైరతాబాద్ జోన్ అసిస్టెంట్ డైరెక్టర్ వివేకానంద్. మూగజీవాల కోసము ప్రతి సంవత్సరము జిహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ కానీ మొత్తం జిహెచ్ఎంసీ లిమిట్స్లో వెటనరీ సెక్షన్ నుంచి, అదేవిధంగా కొంతమంది ప్రతి ఏరియాలో వాటర్ బౌల్స్ ఈ స్ట్రే యానిమల్స్ గురించి పెట్టడం జరుగుతుంది. ఈ వాటర్ ప్రొవైడ్ చేయడం వలన డిహైడ్రేషన్ అవుతున్న కొద్ది ఏమవుతుందంటే ఈ పశువులలో కానీ జంతువులలో ముఖ్యంగా ఈ డాగ్స్ లోపల ఇరిటేషన్ పెరిగిపోయి అవి డాగ్ బైట్ ఇన్సిడెంట్స్ అనేటివి రికార్డ్ అవుతున్నాయి.
సిటీలోని కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా పక్షులు, పావురాలు నివసిస్తూ ఉంటాయి. వాటిని చూసేందుకు సిటీలోని వివిధ ప్రాంతాల నుండి వస్తున్న జనం వాటికి వాటర్, ఫుడ్ అందిస్తున్నారు. మిగిలిన ప్లేసుల్లో ఉన్న మూగజీవాలను పట్టించుకునేవారే కరువయ్యారు. దీంతో వేసవి కాలంలో అనేక పక్షులు మృత్యువాత పడుతున్నాయి. వాటిని ఆదుకునే విధంగా ప్రతి ఇంటి బాల్కనీ, టెర్రస్ మీద పక్షులకు వాటర్ ప్రొవైడ్ చేయాలని కోరుతున్నారు బర్డ్ లవర్స్. మానవతా దృక్పథంతో తమకు దగ్గరలో కాలనీలో కొందరు నీటి తొట్టెలు ఏర్పాటు చేసి వీధి కుక్కలతో పాటు పక్షులను ఆదుకుంటున్నారు. ప్రతి ఎండాకాలం వచ్చేసరికి ఒక మేడంని అడిగాం మేము నీళ్ళకి పెట్టమంటే తీసుకొచ్చి ఇక్కడ వేరే చోట 2-3 దుక్కులను పెట్టింది మేడం. ఇంక ఇక్కడ మేమే ఉంటున్నాం కాబట్టి నీళ్ళు పోస్తాం అన్నమాట. పిట్టలు, కుక్కలు అవి తాగుతూ ఉంటాయి. ఎండాకాలం కదా, నీళ్ళు బాగా దాహం అవుతుంది కదా, అందుకని అందులో ఎప్పుడు నింపు పెట్టుతూ ఉంటాం, వచ్చి తాగుతాయి అన్నమాట. చిన్న చిన్న పిట్టలు బాగా వస్తాయి, పిచ్చుకలు వస్తాయి, మళ్ళీ కుక్కలు కూడా తాగుతాయి అన్నమాట. రోజు ఎన్నిసార్లు నింపుతారమ్మా? రోజుకు 3-4 సార్లు అలా నింపుతాం. అందులో అయిపోయినప్పుడు అలా నింపుతాం. జీహెచ్ఎంసీతో పాటు స్వచ్ఛంద సంస్థలు మూగజీవాల కోసం నగరంలో అనేక ప్రాంతాల్లో నీటి తొట్టెలు ఏర్పాటు చేశాయి. దాదాపు 6 నుంచి 7 వేల వరకు వాటర్ బౌల్స్ ఏర్పాటు చేసి రోజు వాటిలో నీరు నింపుతున్నారు. ఎక్కువగా ఏ ప్రాంతంలో కుక్కలు ఎక్కువగా ఉంటాయో తెలుసుకొని ఆ ప్రాంతంలో నీటి తొట్టెలు పెడుతున్నామన్నారు. గత సంవత్సరం పెట్టిన నీటి తొట్టెలు పాడైతే వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఖైరతాబాద్ జోన్కి 200 వాటర్ బాల్స్ మేము అరేంజ్ చేస్తాము. ఖైరతాబాద్, మైదీపట్నం, జూబ్లీల్స్, గోషామైల్ సర్కిల్, ఇలా అన్ని సర్కిల్స్లో ఇది మా సెంట్రల్ జోన్స్కి మూగజీవాల కోసం మేము వాటర్ బాల్స్ అరేంజ్ చేస్తామండి. ఇంకోటి అండి, ఆల్రెడీ పాతవి ఉన్నాయి వాటర్ బాల్స్ని, వాటిని ఏం చేస్తున్నానంటే రీప్లేస్మెంట్ చేస్తున్నాం. ఎందుకంటే అవి కొన్ని పాడైపోయినవి ఉంటాయి, కొన్ని గలీజ్గా ఉన్నదాన్ని ఏం చేస్తున్నాం అంటే వాటర్ తీసేసి రీప్లేస్మెంట్ చేస్తున్నాం. ఇన్ కేస్ వాటర్ బాల్ ఏదైనా పాడే ఉంటే దాని ప్లేస్లో కొత్తది అరేంజ్ చేస్తున్నాం మేడం. అది ఎవ్రీ ఇయర్ సమ్మర్లో పెడుతున్నాం. ఎందుకంటే పక్షులకు కానీ వీధి కుక్కలకు కానీ నీటి దొరకక ఇబ్బంది పడి పిచ్చిలేసి మనుషుల్ని కరుస్తుంటాయి. అందుకని ప్రతి ఇయర్ మేము జోన్ వైజ్గా డివైడ్ చేసేసి మేము ఇట్లా వాటర్ బాల్స్ అరేంజ్ చేస్తుంటాం. మేము 3 days నుంచి చేస్తుంటాం. ఇట్లా మా వెహికల్ ఉంటుంది, వెహికల్లో తీసుకొచ్చి ఇలా పెట్టి వాటర్ పోస్తుంటాము. ఆ మూగజీవులు కూడా వాటర్ దగ్గర కొద్దిగా అవేర్నెస్ కూడా పబ్లిక్ రావాలని చెప్పేసి కూడా మేము పబ్లిక్ కూడా చెప్తుంటాం. మూగజీవాలను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు జీహెచ్ఎంసీ అధికారులు. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన నీటి తొట్టెకు దగ్గరలో ఉన్నవారు వాటిలో వాటర్ ఫిల్ చేయాలని కోరారు. పన్ను చెల్లింపుదారులకు ఇబ్బందులు తలెత్తకుండా జీఎస్టీ వసూలు చేయాలన్నారు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. బంజారాహిల్స్లో జీఎస్టీ రూపకల్పన, కష్టకాలంలో జీఎస్టీ అమలుపై కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థల పాత్రపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు జడ్జి ఎస్వీఎన్ భట్టి గౌరవ అతిథిగా హాజరయ్యారు. కష్టకాలంలో జీఎస్టీ రూపకల్పన అమలులో కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థల పాత్రపై సదస్సు ఏర్పాటు చేసింది ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. బంజారాహిల్స్ లోని హోటల్ తాజ్ దక్కన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొనగా సుప్రీంకోర్టు జడ్జి ఎస్వీఎన్ భట్టి గౌరవ అతిథిగా హాజరయ్యారు. దేశాభివృద్ధి లక్ష్యంగా అందరూ ముందుకెళ్లాలన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. వ్యాపార సులభతను పెంపొందించడంతో పాటు పారదర్శకతను ప్రోత్సహించేందుకు ఒకే దేశం ఒకే పన్ను విధానాన్ని ప్రవేశపెట్టారన్నారు. జీఎస్టీ కూడా కోవిడ్ సంక్షోభంలో కష్టకాలాన్ని ఎదుర్కొందన్నారు. సదస్సులు కేవలం ఉపన్యాసాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థ, పరిశ్రమల మధ్య సహకారం పెంపొందించేలా ఉండాలన్నారు సుప్రీంకోర్టు జడ్జి ఎస్వీఎన్ భట్టి. The introduction of the goods and services tax GST marked a turning point in our fiscal history. It is more than just a tax reform. It is a unifying economic vision, one that aspires to fulfill the principle of one nation, one tax, enhancing ease of doing business, promoting transparency, and fostering cooperative federalism. Yet, like all old bold reforms, GST had to navigate through turbulent waters, especially during global disruptions such as the COVID-19 pandemic and other economic shocks. These moments test the strength of our institutions and demand agile responses from both the executive and the judiciary. Telangana, or for that matter, Hyderabad is. Look back at the scenario, the discharge point was either into a well, river, or a water body. From there, the standards have come that you should maintain the strict standard that it shall not be beyond 30, for example, BOD, so on and so forth. The industrial houses or the business entities
of state of Telangana or the big industries in Hyderabad have not given it up. In my view, the advent of GST is not going to change either your perseverance or passion for business. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, వివిధ సంస్థల సీఈఓలు, సీఎఫ్ఓలు, చార్టెడ్ అకౌంటెంట్స్, ట్యాక్స్ అధికారులు, ఇండస్ట్రీల ప్రతినిధులు పాల్గొని జీఎస్టీపై చర్చించారు. నార్సింగిలోని గార్ బిల్డింగ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 6గురికి గాయాలయ్యాయన్నారు ఏసీపీ రమణగౌడ్. రెస్టారెంట్లో పనులు జరుగుతుండగా యాక్సిడెంట్ జరిగిందన్నారు. గ్యాస్ లీక్ కావడంతో కంప్రెషర్ పేలిందన్నారు. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించి చికిత్స చేయిస్తున్నామన్నారు. గాయాలు 5గురికి 6గురికి 5 to 6 మెంబర్స్కి అయ్యాయి గాయాలు. అది ఓన్లీ ప్రెషర్ మౌంట్, అంటే ఈ ఫైర్ లేదు లోపల, అంటే ప్రెషర్ తోటి అయినట్టుంది. అంటే మైట్ బి గ్యాస్ ప్రెషర్ అయి ఉంటుంది, ఏదో అయి ఉంటుంది. దాన్ని మన ఫైర్ ఆఫీసర్ వాళ్ళని రమ్మని చెప్పి వాళ్ళు చూసుకుంటారు. కార్మికులు వాళ్ళ లోపల ఒక హోటల్ కన్స్ట్రక్షన్, అంటే హోటల్ వాళ్ళకి ఇచ్చారు, అంటే చిన్నగా ఉంటుంది కదా బిర్యానీ సంథింగ్ ఏదో సంథింగ్, అది దాంట్లో ఆ ప్రెషర్ మౌంట్ అయింది. అది మనం కూడా ఫైర్ అని అనుకున్నాం ఫస్ట్. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే ఏం ఫైర్ ఇన్సిడెంట్ లేదు, ప్రెషర్ తోటి గ్యాస్ ప్రెషర్ తోటి ఏమైనా. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గార్ టవర్స్లో గ్యాస్ లీక్ అయిన కారణంగా ప్రమాదం జరిగింది అనేది ప్రాథమికంగా పోలీసులు అయితే నిర్ధారించారు. ప్రస్తుతం మనం ప్రమాదం జరిగిన ఘటన ఏదైతే ఉందో, ప్రస్తుతం గార్ సంబంధించి గేట్ నెంబర్ 5 వద్ద ఉన్న టవర్స్ వద్ద, ఇదే టవర్స్ సంబంధించి ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన దాంట్లో రెస్టారెంట్ సంబంధించిన ఏర్పాటు చేసేందుకు పూర్తి స్థాయిలో కూడా అక్కడ మరమ్మతులు జరుగుతున్నాయి. సో ఆ మరమ్మతులు చేస్తున్న క్రమంలో దాదాపు 6 వ్యక్తులు అందులో ఉన్నారు. అందులో 4 వర్కర్స్ ఉండగా మరో 2 ఇటు గారికి సంబంధించిన సిబ్బంది, ఈ రెస్టారెంట్ సంబంధించి ఎవరైతే చూసుకుంటున్నారో వాళ్ళిద్దరు. సో ఒక్కసారిగా గ్యాస్ లీకేజ్ అయింది, కంప్రెషర్ బ్లాస్ట్ అయినట్లు ప్రాథమికంగా మాత్రము నార్సింగి ఏసీపీ కూడా దీన్ని అఫీషియల్గా చెప్పిన పరిస్థితి. సో పోలీసులకి సమాచారం ఇవ్వలేదు. ఇక్కడ ప్రమాదం జరిగిన తర్వాత వీళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఒక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించిన తర్వాత ఆసుపత్రికి సంబంధించిన వారు మెడికల్ సంబంధించి కేసులు వచ్చినప్పుడు, కొంతవరకు ఇలాంటి బ్లాస్ట్ సంబంధించిన కేసులు వచ్చినప్పుడు ఖచ్చితంగా కన్సర్న్ పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ హాస్పిటల్ సంబంధించిన వారు నార్సింగి పోలీసులకి ఈ విధంగా దాంట్లో ప్రమాదం జరిగింది అని చెప్పిన తర్వాత పోలీసుల నోటీస్కి వచ్చింది. సో ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాము. ఇదే ఫ్లోర్ సంబంధించి కింద గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన దాంట్లోనే రెస్టారెంట్ ఏర్పాటుకి కొంతవరకు మరమ్మతులు జరుగుతున్నాయి. ఆ జరుగుతున్న క్రమంలోనే అందులో ఈ గ్యాస్ సంబంధించి లీక్ అవ్వడము, హీట్ వేవ్ ఒక్కసారిగా రావడంతో కార్మికులు గాయపడ్డట్లు ప్రాథమికంగా అయితే అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతము స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళందరూ కూడా చికిత్స తీసుకుంటున్నారు. 6గురిలో 5 అవుట్ ఆఫ్ డేంజర్, కానీ ఒకళ్ళ పరిస్థితి కొంతవరకు క్రిటికల్గా ఉంది అనేది ప్రస్తుతం వైద్యుల నుండి కూడా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. అయితే గర్ సంబంధించి ఇందులో పూర్తి స్థాయిలో, అంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఖచ్చితంగా స్థానికంగా ఉన్న కన్సర్న్ జ్యూరిడిక్షన్ పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ సమాచారం ఇవ్వకపోగా అసలు ఇందులో ఏం జరుగుతుంది అనేది కూడా, ప్రమాదం జరిగింది అనేది కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనే వాదనలు, అలాంటి ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. సో ప్రస్తుతము ఈ ప్రమాద ఘటనకు సంబంధించి నార్సింగి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. వెంటనే ప్రమాదం జరిగిన తర్వాత ఎవరైతే ఇక్కడ గాయపడ్డారో వాళ్ళందరినీ హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత ఈ ఘటన జరిగింది అనేది తెరపైకి వచ్చింది. కాబట్టి వెంటనే పోలీసులతో పాటు ఇటు డిఆర్ఎఫ్ సంబంధించిన టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అట్ ది సేమ్ టైం ఫైర్ సంబంధించిన సిబ్బందికి కూడా సమాచారం అందించారు. కానీ ఇక్కడ అగ్ని ప్రమాదం జరగలేదు. కేవలం గ్యాస్ సంబంధించి ఆ కంప్రెషర్ బ్లాస్ట్ అవ్వడం వల్ల గ్యాస్ లీకేజ్ అవ్వడము, దాని ద్వారానే కొంతమేరకు హీట్ వేవ్ రావడం కారణంగానే గాయాలు అయ్యాయి అనేది పోలీసులు ప్రస్తుతం అయితే చెప్తున్న పరిస్థితి. సో గర్లో జరిగిన ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మాత్రము 6 పూర్తి స్థాయిలో గాయపడము, వెంటనే వాళ్ళని ఆసుపత్రికి తరలించడము, అందులో 5 పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ మరొకరి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది అనేది పోలీసులు ప్రస్తుతం అయితే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఇన్డెప్త్ దర్యాప్తు చేస్తున్నాము. ముందు అగ్ని ప్రమాదము అనేది అందరూ భావించారు, కానీ అగ్ని ప్రమాదం జరగలేదు ఇక్కడ అనేది పోలీసులు చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితి ఈ కేసు సంబంధించి
సంబంధించి నెలకొంది. సో ప్రస్తుతం నార్సింగి పోలీసులు అయితే గర్లో జరిగినటువంటి గ్యాస్ లీకేజ్ ప్రమాద ఘటనకు సంబంధించి ప్రస్తుతము కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నాము. ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో ఇటు లోపల గర్ సంబంధించి ఎవరైతే ఆ రెస్టారెంట్ నిర్వాహకులు ఉన్నారో, దాంతోపాటు ఈ గర్ సంబంధించిన నిర్వాహకులు, మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళని వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తాము. ప్రాథమికంగా మాత్రం అగ్ని ప్రమాదం కాదు, గ్యాస్ లీకేజ్ కారణంగానే గర్లో ప్రమాదం జరిగింది అనేది పోలీసులు ఎస్టాబ్లిష్. బేగంపేట్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కొత్తగా ఏర్పాటు చేసిన లిఫ్ట్లు, ఎస్కలేటర్స్, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా దేశంలో 1200 స్టేషన్లు ఆధునీకరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణలో 40 స్టేషన్లు రీడెవలప్మెంట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా త్వరలో పనులు పూర్తి చేసి త్వరలోనే కొత్త స్టేషన్ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశంలో వేగంగా రైల్వే అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అందులో భాగంగా అమృత్ భారత్ రీడెవలప్మెంట్ పేరుతో రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను అందుబాటులోకి తెచ్చామన్నారు. సిటీలో 14 రైల్వే స్టేషన్స్లో ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయని, త్వరలో బేగంపేట్ రైల్వే స్టేషన్ అందుబాటులోకి తెస్తున్నామన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ తరహాలో ఆధునీకరణ పనులు చేస్తున్నామని తెలిపారు కిషన్ రెడ్డి. తెలంగాణలో అమృత్ భారత్ పథకం కింద 40, హైదరాబాద్ లో 14 స్టేషన్లు రీడెవలప్మెంట్ చేస్తున్నామని తెలిపారు. ఒకప్పుడు రైల్వే స్టేషన్లు దుర్వాసన, చెత్తతో నిండి ఉండేదన్నారు. మోదీ ప్రధాని అయ్యాక స్వచ్ఛ భారత్ పేరుతో శుభ్రంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. బేగంపేట రైల్వే స్టేషన్ లో వైఫై, బ్యూటిఫికేషన్, లిఫ్ట్లు, ఎస్కలేటర్స్, డిస్ప్లే బోర్డ్స్, ఎంట్రన్స్ లో బ్యూటిఫికేషన్ తో ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్. ఎయిర్పోర్ట్లు ఏ రకంగా ఉంటాయో రైల్వే స్టేషన్స్ కూడా అదే విధంగా ఈరోజు నిర్మాణం జరుగుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం బేగంపేట రైల్వే స్టేషన్ చూస్తూ ఉన్నాము. చాలా అద్భుతంగా ఈ రైల్వే స్టేషన్ రావడం జరిగింది. రైల్వే స్టేషన్ ముందు కూడా వ్యూ కూడా అద్భుతంగా వచ్చే విధంగా అధికారులు తీర్చిదిద్దబోతా ఉన్నారు. రైల్వే స్టేషన్ అంటే లోపలికి వస్తే ముక్కు మూసుకొని రావాల్సిన పరిస్థితి ఉండేది. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత స్వచ్ఛ భారత్ పేరుతో ఈరోజు రైల్వే స్టేషన్లో కూడా స్వచ్ఛ రైల్వే అనేటువంటి యాక్టివిటీ కింద అద్భుతంగా ఈరోజు రైల్వే స్టేషన్లలో ఒక ఫండమెంటల్ మార్పు తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరము 5,337 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది. Which we call as Amrit Bharat Station Scheme. So in that scheme, in Telangana, we are redeveloping 40 stations at a cost of approximately 2,000 crores. And if we see the entire South Central Railway, we are developing 119 stations with an approximate cost of around 6,000 crores. Now Begumpet is one of them. As you can see, we have almost completed the works at Begumpet station. The circulating area has been developed, the new booking counters, new concourse, new toilets, the 12-meter wide FOB with all lifts and escalator ramps. We have taken care of the Divyangjans. We have provided the markings all over the station so that Divyangjans can freely move around the station. This is the phase 1 part of redevelopment. Similar development is going on at other stations also, 39 more stations in Telangana. సికింద్రాబాద్ లో త్వరలో కవచ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ రైల్వేలో 100% ఎలక్ట్రిఫికేషన్ జరిగిందన్నారు. రానున్న రోజుల్లో రైల్వే క్రాసింగ్ లో మాన్యువల్ సిస్టమ్ ఉండదని, 5 ఏళ్లలో రాష్ట్ర రైల్వే స్టేషన్ల పరిస్థితి మారబోతోందన్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ అప్రోచ్ రోడ్ అంశం క్లియర్ కాలేదని రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలన్నారు. తెలంగాణలో 39,300 కోట్లతో రైల్వేతో పాటు వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రం చేస్తుందన్నారు కిషన్ రెడ్డి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనము కవచ్ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టబోతా ఉన్నాము. ఏదైతే ప్రమాదాలు జరగకుండా మన ఇండిజియస్ టెక్నాలజీ ద్వారా కవచ్ అనేటువంటి టెక్నాలజీని తీసుకొస్తా ఉన్నాం. ఆ టెక్నాలజీ మన సౌత్ సెంట్రల్ రైల్వే కేంద్రంగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే నెట్వర్క్లో
ఫస్ట్ ఎక్స్పెరిమెంటు మన సౌత్ సెంట్రల్ రైల్వేలో చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు నిర్ణయించారు. దానితో పాటు కవచ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా సికింద్రాబాద్లో పెట్టబోతా ఉన్నాం. దాన్ని కూడా త్వరలోనే వివరాలన్నీ కూడా మరొక తెలంగాణ తలమానికంలో మరొక ఇన్స్టిట్యూట్ కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి మరొక సంస్థ మన సికింద్రాబాద్లో రానున్నదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. అనేక సంస్థలతో పాటు అడిషనల్ యూనిట్ కూడా మన సికింద్రాబాద్కు రానున్నది. అది కూడా కవచ్ ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా కవచ్ టెక్నాలజీ, ఇండిజినస్ టెక్నాలజీ, మేక్ ఇన్ ఇండియాకి సంబంధించినటువంటి టెక్నాలజీ ఈరోజు మనం ఉపయోగించి రానున్న రోజుల్లో ప్రమాదాలు జరగకుండా నివారించేటువంటి కార్యక్రమం పరిశోధన జరుగుతూ ఉంది. బేగంపేట రైల్వే స్టేషన్లో రోజుకు 17,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. మరోవైపు MMTS ను కూడా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది కేంద్రం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను శంషాబాద్ విమానాశ్రయం స్థాయిలో తీర్చిదిద్దుతామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. లాలాపేటలో పర్యటించిన కిషన్ రెడ్డి శాంతినగర్లో కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. బస్తీవాసులకు ఉపయోగపడే విధంగా కేంద్రం 18 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్ను నిర్మించామన్నారు. ఇప్పటికే చెర్లపల్లి రైల్వే స్టేషన్కు ఆధునిక సౌకర్యాలతో ప్రారంభించామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చిన్న చిన్న పనులు కూడా ఏవి అయ్యే పరిస్థితి లేదు. చిన్న చిన్న పనులకు టెండర్లు పిలిస్తే ఈరోజు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. GHMCలో పనిచేసినా లేకపోతే వాటర్ వర్క్స్లో పనిచేసినా కూడా వీళ్ళు డబ్బులు ఇవ్వరు. సంవత్సరాల తరబడి తిప్పుతారు మమ్మల్ని. మేము అప్పులు చేసి చాలా దురదృష్టకరం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 70% రెవెన్యూ ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయము హైదరాబాద్ నుంచే వస్తుంది. కానీ హైదరాబాద్ నగరంలో ప్రజలకు నిధుల కొరతతో పౌర సౌకర్యాలు మెరుగుపరచలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ అదే చేశాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తాడు. కాబట్టి హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నగరము. ఇక్కడ ఉండేటువంటి జనాభాతో పాటు ప్రతిరోజు ఒక 15 లక్షల మంది ప్రజలు వచ్చి వెళ్తుంటారు. మరి ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్ అంటే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ హైటెక్ సిటీ అనుకుంటున్నారు. హైదరాబాద్ అంటే ఐటీ సిటీ కాదు. హైదరాబాద్ అంటే మాదాపూర్ మాత్రమే కాదు. హైదరాబాద్ అంటే సికింద్రాబాద్లో ఉన్నటువంటి బస్తీలు, హైదరాబాద్ అంటే మషూరాబాద్లో ఉన్నటువంటి బస్తీలు, హైదరాబాద్లో అంటే గౌల్గూడ అంబర్పేటలో ఉన్నటువంటి బస్తీలు, ఖైరతాబాద్లో ఉన్నటువంటి బస్తీలు. ఈ బస్తీలలో ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే కనీసం బస్తీలలో నడుపుకున్నా కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఎంతసేపు ఎక్కడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందో, ఎక్కడైతే పెద్ద పెద్ద కాంట్రాక్టర్ నివాసం ఉంటారో అదే హైదరాబాద్ అనుకునేటువంటి విధంగా ఈరోజు మనకు మరి అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఒరిజినల్ హైదరాబాదు, నిజమైనటువంటి హైదరాబాదు సికింద్రాబాద్లో ఉంది. అందుకే దీన్ని లష్కర్ అంటారు. అటువంటి లష్కరు ఈరోజు నిధుల కొరతతో పౌర సమస్యల ఇబ్బందులతో ఇబ్బంది పడతా ఉంది. కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా రానున్న రోజుల్లో హైదరాబాద్లో ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి కాంగ్రెస్ సర్కార్ ప్రజాప్రభుత్వమని, సామాజిక న్యాయం కోసం పనిచేస్తోందన్నారు టీపీసీసీ ప్రచార చైర్మన్ మధు యాష్కి. సికింద్రాబాద్ బేగంపేటలోని హోటల్ ప్లాజాలో కాంశీరాం జయంతి సందర్భంగా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు బీసీ నేతలు. బీసీ చట్టం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధితో ఉందన్నారు. బహుజన బీసీ బిడ్డల భవిష్యత్తు కోసం అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు మధు యాష్కి. బడ్జెట్లో బీసీలకు వాటా ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, అందుకు తగ్గట్టు కేటాయింపులు చేయాలన్నారు జాజుల శ్రీనివాస్. ఈ సమావేశంలో బీసీ నాయకులు, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన అనుగుణంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నది. పని చేసి తీరాల్సిందే. జాతీయ పార్టీ కాబట్టి జాతీయ నాయకుడు ఆదేశానుగుణంగానే పనిచేస్తుంది. కాస్ట్ సెన్సెస్ తోటి రిజర్వేషన్స్ కల్పించే బాధ్యత తీసుకుంటుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా అగ్రనాయకుడు ఆదేశానుగుణంగా పనిచేస్తుంది. వచ్చే బడ్జెట్ ముందే ఒకటేమో రాహుల్ గాంధీ గారి కొరకు మనం సూచించడానికి కొరకు పోస్ట్ కాస్ట్ సెన్సెస్ తెలంగాణ జరిగిన దానికి చట్టపరంగా 42% రిజర్వేషన్ పెంచడం ఉంటుంది. ఇప్పుడు గతం చేసింది పక్కన పెట్టి ఈ ప్రభుత్వం చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా స్కూల్స్ అనౌన్స్ చేస్తున్నారు. కాన్సెప్ట్ స్కూల్స్ అంటా ఉన్నాం, ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటా ఉన్నాం.
సో ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ముర్తా క్యాబినెట్ అంతా కూడా సిద్ధంగా ఉంది. వాళ్ళకి చేయించడానికి బాధ్యత మేము తీసుకుంటాం. రాహుల్ గాంధీ గారి దగ్గర తీసుకెళ్తాం. సో ఇక్కడ మనం ఒక రిజల్యూషన్స్ పాస్ చేస్తూ మీరు మీద ఈ రోజైనా సరే తర్వాతైనా సరే కాస్ట్ సెన్సస్ తర్వాత రిజర్వేషన్స్ ఒక పార్టు, అది నేను ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది. శ్రీధర్ బాబుతో మాట్లాడుతూ కూడా న్యాయపరంగా కొన్ని ఆల్రెడీ సుప్రీంకోర్టు డిసిషన్స్ ఉన్నాయి. ఏ విధంగా ఇంపెరికల్ డేటా డెడికేటెడ్ కమిషన్ తోటి రిపోర్ట్ తీసుకొచ్చుకొని చేస్తే 50% కోటాన్ని అధిగమించొచ్చనే జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. దాని న్యాయపరంగా కొంత న్యాయతో కూర్చొని చేస్తాం. రైతు బంధు మీద ఇప్పటి వరకు 22,000 కోట్ల పంపిణీ జరిగింది. అందులో బీసీల షేర్ ఎంత అడగద్దా నేను? అంతే కదా, అవన్నీ కూడా మనకు వస్తే ముందు చూద్దాం. సో ప్రజెంటేషన్లో ఇట్లాంటివన్నీ కొన్ని పొందుపరచడం జరిగింది. కొంత లేటరల్ థింకింగ్ అయినప్పటికీ కూడా, అంటే రైతులకు ఇవ్వద్దని కాదు మన ఉద్దేశం, మరి నాకు కూడా ఇవ్వాలి కదా, మరి అందులో నేను కూడా భాగస్వామిని కదా, ఆ ఉద్దేశం మనం ప్రశ్నించడం జరుగుతుంది. అట్లనే లోన్ వేవర్ అన్నాం. లోన్ వేవర్లో ఇప్పుడు బ్యాంకులు ఎవరికి ఇస్తారు రుణాలు? ఎవరికి ఇస్తారు? ఆర్థికంగా బాగున్న వారికి ఇస్తారు. మరి మాకేమి ఇచ్చిండ్రు? 52,000 కోట్ల లోన్ వేవర్ జరిగింది రాష్ట్రంలో గత 11 సంవత్సరాలుగా ఇప్పటి వరకు. సో అందులో బీసీల షేర్ ఏంటి? చిరంజీవి సార్ని, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు లాంటి మేధావులని ముందర పెట్టుకుని మీరు ఇలా ఆ డేటాను తీయండి. ఆ డేటా మొత్తం చేసినాక ఒక బ్లూ ప్రింట్ తీస్తే నేను తప్పనిసరి నేనే వస్తా స్వయంగా. ప్రభుత్వంలో ఉన్నా నేను వెనుకడిగేసేటువంటి ప్రసక్తి లేదు. ఖచ్చితంగా నేను వస్తా, మీ అందరికీ కోఆపరేట్ చేస్తా, సపోర్ట్ చేస్తా అని చెప్పి ఈ మీటింగ్ పెట్టడానికి ప్రధాన కారణం మధు యాష్కన్న. కాబట్టి మధు యాష్కన్న ఇదంతా అయిపోయినాక డైరెక్ట్ నేను నేరుగా ఢిల్లీ వెళ్ళి ఈ యొక్క బడ్జెట్ మీద బీసీలకు జరుగుతున్నటువంటి ఖర్చులు కానీ రయాలు కానీ వాస్తవ బడ్జెట్ ఇది మొత్తం నేను రాహుల్ గాంధీ గారికి నేను స్వయంగా అందజేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మీటింగ్ మినిట్స్ తో సహా ఈ రాహుల్ గాంధీ గారికి వారు అందజేస్తారు. వారికి మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమైనా కావచ్చు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా కావచ్చు, ఏ ప్రభుత్వమైనా కూడా మా వాటా మాకు దక్కాలి. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని, అందుకే ప్రజలు ఓడించారన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. రాష్ట్రంలోని సమస్యల పరిష్కారానికి గ్రామాల్లో పర్యటన చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తామన్నారు. అందులో భాగంగా వికారాబాద్ జిల్లాలోని మోమిన్పేట్, మర్పల్లి గ్రామాల్లో పర్యటించారు సిపిఎం నాయకులు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేస్తే కాంగ్రెస్ కూడా సంవత్సరం అయినా కూడా పేద ప్రజల సమస్యలు పరిష్కరించడం లేదు. గ్రామీణ ప్రాంతాలకు సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు. అందుకే సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపులు జరగాల. ఈ బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి నిధుల కేటాయింపులు పెంచాల. యూనివర్సిటీస్ అన్నీ కూడా దివాలా తీసి ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా సౌకర్యాలు లేవు. అక్కడికి కూడా నేను వెళ్ళడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీకి ఈ బడ్జెట్లో ఒక 1000 కోట్లు, మొత్తం యూనివర్సిటీలకు అంతా కలిపి కనీసం 5,000 కోట్లైనా ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో, బస్తీల్లో పర్యటనలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి పర్యటనలు చేస్తున్నాం. ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత పరిష్కారం పోతే స్థానికంగానే ధర్నాలు, నిరాహార దీక్ష కార్యక్రమాలు జరుగుతాయి. అయినా పరిష్కరించకపోతే ఎంఆర్ఓ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాలు. రంగారెడ్డి జిల్లా మణికొండ బుల్కాపూర్ నాలాపై అక్రమంగా నిర్మించిన రేకుల షెడ్లను తొలగించారు హైడ్రా అధికారులు. హైటెన్షన్ వైర్ల కింద ఉన్న స్థలంతో పాటు నాలాను ఆక్రమించారని స్థానికులు హైడ్రాకు కంప్లైంట్ చేశారు. దీంతో క్షేత్రస్థాయిలో పరిశీలించి కబ్జా జరిగిందని నిర్ధారించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. బుల్కాపూర్ నాలా పునరుద్ధరిస్తే చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయంటున్నారు స్థానికులు. వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రచారం చేయాలన్నారు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ హబీబ్ సుల్తాన్ అలీ. వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించారు ఆస్రా ప్రతినిధులు. కస్టమర్స్ ఎదుర్కొంటున్న సవాళ్లు, పరిరక్షణ చట్టాల అమలును బలోపేతం చేయాలన్నారు. ఆసరా అని చెప్పని హబీబ్ సుల్తాన్ అలీ గారు దీన్ని స్థాపించారు. ఎవ్రీబడి అంటే పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా కన్సూమర్ రైట్స్ లోపల మనం వస్తాం. అంటే మనకు ఉన్న ప్రతి ఐటమ్కి కూడా మనకి
కొన్నది కానివ్వండి, మనం ఎలాంటి ఆన్లైన్లో మోసాలు కానివ్వండి, ఏమైనా మా వంతుగా మేమైతే ప్రతి చోట స్ప్రెడ్ చేస్తూనే ఉన్నాము. ప్రతి చోటికి మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి మేము అవేర్నెస్ అయితే ఇస్తూనే ఉన్నాము. దానికి మీరు స్పందించి మా దగ్గరకు వచ్చినప్పుడు మా నుంచి మీకు ఎలాంటి సేవలు కావాలన్నా కూడా మేము చేయడానికి అయితే రెడీగా ఉన్నాము. సో కన్సూమర్ రైట్స్ అనేది ఒక్కటే, సెల్ఫ్గా కూడా మనది మనము ఫైట్ చేసుకోగలిగిన ఒక్కటి ఏంటంటే కన్సూమర్ రైట్స్ ఒక్కటే. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేమైతే ఎవ్రీ ప్లేస్లో 10 స్టేట్స్ నుంచి కూడా మేము అన్ని సేవలు అనేది అందిస్తున్నాము. కన్సూమర్స్ యొక్క ప్రాముఖ్యత తెలియజేయడానికి ఫస్ట్ టైం రిప్రజెంట్ చేసింది మార్చి 15 అండి. అది 1962 నుంచి దాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మార్చి 15 వరల్డ్ కన్సూమర్ రైట్స్ డే అంటారు. కన్సూమర్ రైట్స్ మీద 98% అవగాహన లేదండి. యాక్ట్ వచ్చేసి చాలా సంవత్సరాలు అయినా 1986లో ఫస్ట్ టైం కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. దానికంటే ఇంకా పవర్ఫుల్ యాక్ట్ 1986 యాక్ట్ని తీసి ఇప్పుడు 2019 కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. దాంట్లో ఈ కామర్స్ని కూడా యాడ్ చేశారు. కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ప్రతి వినియోగదారుడు డిఫెక్ట్ ప్రోడక్ట్ అయినా డిఫెక్షన్ సర్వీస్ అయినా సరే వినియోగదారుల కమిషన్స్ని అప్రోచ్ అయ్యి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు త్వరితగతిగా ఆయన న్యాయం పొందడానికి, త్వరితగతిగా దాని యొక్క పరిష్కారం లభించడానికి మార్గం స్లో చేశారు. అయితే ఈ విషయం తెలియక చాలామంది కార్పొరేట్ కంపెనీస్ చేసిన మోసాలకి బలైపోయి వాళ్ళ యొక్క పరిష్కారాన్ని ఎలా తెలుసుకోవాలో తెలియట్లేదు. కాబట్టి ఆసరా ద్వారా మేము ఈరోజు టీం మెంబర్స్ అంతా కలిసి మా ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ వినియోగదారుడా రాష్ట్ర బడ్జెట్లో 15% నిధులు విద్యారంగానికి కేటాయించాలని డిమాండ్ చేశారు సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ సంఘాల నేతలు. దేశంలో విద్యకు 15% కేటాయిస్తుంటే తెలంగాణలో 7.3% మాత్రమే కేటాయిస్తున్నారన్నారు. విద్యారంగానికి బడ్జెట్ తగ్గించడంలో ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలపై ప్రవచలు విశ్వసనీయత కోల్పోతున్నారని తెలిపారు. కార్పొరేట్ స్కూళ్లలో ఫీజులు నియంత్రించాలని, అక్కడ విద్యా ప్రమాణాలను పర్యవేక్షించాలన్నారు సేవ్ ఎడ్యుకేషన్ ప్రతినిధులు. తెలంగాణ రాష్ట్రము చాలా వెనకబడి ఉంది, అత్యంత వెనకబడి ఉంది. బడ్జెట్ విషయంలో చూసుకుంటే మొత్తం దేశంలో సగటున 15% ఉంటే మన దగ్గర 7.3% మాత్రమే ఉంది. అలాగే బీమారు రాష్ట్రాలని కొన్ని ఉన్నాయి, బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అక్కడ కూడా 16 నుంచి 17% వరకు ఉంది. కానీ ఇక్కడ మాత్రం 7.3 మాత్రమే, 7.3%. అంతేకాదు కనీసం దక్షిణాది రాష్ట్రాలను పేర్చుకుంటే దానికన్నా ఏమన్నా బాగుంటుందా అంటే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా 13% నుంచి 14% వరకు ఉంది. కానీ మన దగ్గర 7.3% ఉంది. ఈ బడ్జెట్ తగ్గిపోవడం వల్లనే ఇవాళ ప్రభుత్వ పాఠశాలల మీద, కళాశాలల మీద ప్రజల విశ్వసనీయత కోల్పోయింది. అసలు మన సమాజమే అజ్ఞాన సమాజంగా మారిపోతుంది. ఎందుకంటే ఇవాళ 8వ తరగతి ఉన్న పిల్లలు 2వ తరగతి పుస్తకం చదవలేకపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా పాలకులు ఇది గ్రహించి దీన్ని ఒక నిజంగానే నిజాయితీగా వాళ్ళు విజ్ఞాన సమాజంగా మార్చదలుచుకుంటే కనీసం 20% ఇవ్వాలి, కనీసం వాళ్ళన్న 15% అయినా కేటాయించాలని మేము ఈ సభ ద్వారా సోదరులే పథకం ప్రకారం హత్యకు కుట్ర చేశారన్నారు ఏసీపీ మనోజ్ కుమార్. హైదరాబాద్ కంచన్బాగ్లో కిరాణా షాపు యజమానిని మర్డర్ చేసిన నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. కిరాణా షాప్కు అడ్డంగా కుర్చీలు వేయడంతో ఇదేంటని ప్రశ్నించిన యజమానిని కొట్టి హత్య చేసి పరారయ్యారు నిందితులు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా 2 నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని తెలిపారు ఏసీపీ మనోజ్. 3/25 తారీఖున అబీస్ బాబా నగర్లో సి బ్లాక్ నందు జకీర్ ఖాన్ అనే వ్యక్తి 52 years మర్డర్ జరిగినది. దాని ముఖ్యంగా ఇన్సిడెంట్ ఆయన యొక్క కిరాణా షాపు ఆల్ అరేబియా పాన్ షాపు పక్కనే ఉంటాయి. వాళ్ళు ఈ ఆల్ అరేబియా ఈ పాన్ షాప్ వాళ్ళు ఆయన యొక్క ఫుట్పాత్ని ఎంకరేజ్ చేయటం, టేబుల్స్ వేయటం, చైర్స్ వేయటం అది జరగడం జరిగినది. ఆయన రిపీటెడ్గా చెప్పడం జరిగినది. చెప్పే విధంలో 12వ తారీఖు రోజు ఫహీం బోక్ ఆర్గ్యుమెంట్ చేయటం జరిగినది. ఈ ఆర్గ్యుమెంట్లో భాగంగా ఆయన చెంప మీద ఈయన కొట్టడం జరిగింది. దానికి ఆయన కింద పడిపోయి అన్కాన్షియస్ అయ్యి చనిపోవడం జరిగింది. దీంట్లో ఇమ్మీడియట్గా అపోలో హాస్పిటల్ తీసుకెళ్లారు, అయినా కానీ రెస్పాండ్ కాలేదు. కేసులో 3 ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. త్రూ సీసీ కెమెరాల ద్వారా కూడా మేము వెరిఫై చేయడం జరిగినది. మీర్జా ఫహీం ఖాన్,
మీర్జా అజీం బేగ్, కుషార్ ఖాన్ ముగ్గురు ఈరోజు ఉదయం కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అండ్ స్టాఫ్ అప్రహెండ్ చేసి ఈరోజు జ్యుడిషియల్ కస్టడీ పంపడం జరిగినది. హైదరాబాద్ బంజారా హిల్స్ లో మోడల్స్ సందడి చేశారు. ఈ నెల 21 నుంచి 3 రోజులు జరగనున్న హైలైఫ్ సమ్మర్ స్ప్రింగ్ స్పెషల్ ఎగ్జిబిషన్ పోస్టర్ ను ఆవిష్కరించారు మోడల్స్. ఈ ఎక్స్పోలో 300కు పైగా డిజైనర్లు పాల్గొంటారని తెలిపారు నిర్వాహకులు. హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు జరగనుండటంతో సంతోషంగా ఉందని, మోడలింగ్ ను కెరీర్ గా ఎంచుకున్న తమలాంటి వారికి ప్రోత్సహిస్తున్నట్లు ఉందన్నారు మోడల్స్. ఇప్పటికీ చాలా మందికి మోడలింగ్ పై చిన్న చూపే ఉందని, ఈ ఈవెంట్ తో అలాంటి వారి మైండ్ సెట్ మారే అవకాశం ఉందన్నారు మోడల్స్. అండి, అందరికీ నమస్కారం. నేను యాక్ట్రెస్ ప్రీతి సుందర్ ఒక బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్తో వచ్చాను. అదేంటంటే మన హైలైఫ్ ఎగ్జిబిషన్ మళ్ళీ వచ్చేస్తుంది అండ్ ఇట్ ఈస్ కమింగ్ అప్ విత్ స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్. సో ఇట్స్ ఫర్ సమ్మర్ స్పెషలీ. సో మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఓవర్ 350+ డిజైనర్స్, వాళ్ళు బ్యూటిఫుల్ డిజైనర్స్తో వచ్చారు. సో స్టార్టింగ్ ఫ్రమ్ యాక్సెసరీస్, జ్యువెలరీస్, వెస్ట్రన్ వేర్, ట్రెడిషనల్ వేర్ అండ్ స్పెషలీ సమ్మర్ కోసం. సో నేను కూడా వస్తున్నాను ఫర్ షాపింగ్. సో మీరు కూడా రండి. ఇట్స్ హ్యాపెనింగ్ ఆన్ 21st, 22nd and 23rd of March at HICC Novotel, High-Tech City. So see you all. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో 11 లక్షలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సిటీతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కేసులను త్వరగా డిటెక్ట్ చేయడంతో నేరాలు జరగకుండా ప్రివెంట్ చేస్తున్నామని చెబుతున్నారు పోలీసులు. కొన్ని రోజులుగా సీసీ కెమెరాల నిర్వహణ పట్టించుకోకపోవడంతో క్రైమ్ కేసుల్లో ఆధారాలు దొరకడం లేదంటున్నారు అధికారులు. నేరాలు నియంత్రించేందుకు ఉన్నతాధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను స్థానిక పోలీసులు మెయింటైన్ చేయట్లేదు. కెమెరాలు అమర్చిన తర్వాత కిందికో పక్కకో వంగిపోవడం, సరైన డైరెక్షన్లో రికార్డు చేయలేకపోవడం, కేబుల్స్ తెగిపోయి ఫుటేజ్ రికార్డు కాని సమస్యలు వస్తున్నాయి. సీసీ కెమెరాలను పట్టించుకోకపోవడంతో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కావాల్సిన ఆధారాలు దొరకని పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో 11,11,000 సీసీ కెమెరాలున్నాయి. పోలీసులు కొన్ని ఏర్పాటు చేస్తే కాలనీ వాసులు, వివిధ కంపెనీలు మరికొన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాయి. చాలా కేసులు సీసీ కెమెరాల ఆధారంగా ఛేదించారు పోలీసులు. కొన్ని సీసీ కెమెరాల కేబుల్స్ పాడవడం, దీంతో DVR కు కనెక్ట్ కాకుండా ఉండడం, ఇంకొన్ని పోల్స్ కు ఫిట్ చేసిన తర్వాత కిందికి వేలాడుతుండడం, గాలివాన వచ్చినప్పుడు పనిచేయకపోవడం లాంటి సమస్యలున్నాయి. వీటిని రిపేర్ చేయకుండా వదిలేస్తున్నారనే వాదనలు ఉన్నాయి. యాక్సిడెంట్స్, చైన్ స్నాచింగ్, గొడవలు జరిగినప్పుడు సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించడానికి ఉపయోగపడుతుంటాయి. దీంతో కేసులను త్వరగా పరిష్కరించే అవకాశం పోలీసులకు ఉంటుంది. సీసీ కెమెరాలు టెక్నికల్ గా అక్కడక్కడ పనిచేయలేదనే అంశంపై దృష్టి పెట్టామంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు. త్వరలోనే రిపేర్ చేయిస్తామంటున్నారు. మరిన్ని సీసీ కెమెరాల ఏర్పాటు కోసం టెక్నికల్ టీమ్స్ ని స్ట్రెంథెన్ చేస్తామన్నారు పోలీసులు. గతంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సీసీ కెమెరాల నిర్వహణ కోసం డీకామో అనే వింగ్ ని ఏర్పాటు చేశారు. అడిషనల్ డీసీపీ స్థాయి అధికారి డ్రోన్స్ అండ్ కెమెరాల నిర్వహణ వింగ్ ని చూసుకునేవారు. అది ఏర్పాటు చేసిన కొన్ని రోజులు సిటీలోని సీసీ కెమెరాలన్నింటినీ చెక్ చేసి రిపేర్ చేసేవారు. తర్వాత కొన్ని రోజులకు ఈ వింగ్ కూడా సైలెంట్ అయిపోయింది. ఖరాబైన సీసీ కెమెరాలను రిపేర్ చేయాలని పోలీసులను కోరుతున్నారు నగరవాసులు. హైదరాబాద్ మహానగరంలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో బల్కంపేట రేణుకా ఎల్లమ్మ ఆలయం ఒకటి. ఈ గుడికి నగరవాసులే కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. బోనాలు, బ్రహ్మోత్సవాల సమయంలో వేల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. అయితే ప్రస్తుతం అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు రెడీ అయింది. దేశంలో ఆలయాల అభివృద్ధి, టెంపుల్ టూరిజం కోసం ప్రసాద్ స్కీమ్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రసాద్ స్కీమ్లో హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు వివరాలను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఎక్స్లో తెలిపారు. ప్రసాద్ స్కీమ్ ద్వారా 4,21,00,000 వ్యయంతో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ఒకేసారి 200 మందికి పైగా వసతి కల్పించే ఆధునిక సౌకర్యాలతో కూడిన 3 అంతస్తుల అన్నదాన భవనాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
బల్కంపేట రేణుకా ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్లకు సెంట్రల్ మినిస్టర్ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర నిర్ణయంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుతాయని తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఆలయం ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడడానికి కేంద్ర నిర్ణయం ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు కిషన్ రెడ్డి. రెండంతస్తుల్లో అన్నదానం సత్రానికి ప్రపోజల్స్ పంపించామన్నారు ఆలయ సూపరింటెండెంట్ హైమావతి. ఆలయ అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించడంతో హర్షం వ్యక్తం చేశారు భక్తులు. పురాతన భవనంలో భక్తులు పెరగడంతో ఇబ్బంది కలుగుతుందన్నారు. నిన్న కేంద్ర ప్రభుత్వం నుంచి దీనికి ప్రసాదం స్కీమ్ కింద 4,21,00,000కి మంజూరు చేయడం జరిగింది. దాని ప్రకారంగా ఇది మొత్తం డిస్మాంటిల్ చేసి 2 ఫ్లోర్స్లో అన్నదానము, కింద రిసెప్షన్గా పెట్టి ప్రపోజల్ పెట్టేయటం జరిగింది. రోజు 100 మందికి పెడతాం ఇక్కడ అన్నదానము. ఫ్రైడే 500 మందికి పెడతాం. అంటే ఫ్రైడే, మంగళవారం, ఆదివారం రోజుల్లో పబ్లిక్ చాలా హెవీగా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి ప్రపోజల్ని పంపించడం జరిగింది. దాని ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రసాదం స్కీమ్ కింద శాంక్షన్ చేయడం జరిగింది. భక్తులు కూడా బాగా వస్తారు. ఎక్కువ వచ్చినప్పుడు ఎక్స్ట్రా వేసి వండుతున్నారండి. నిధులు వచ్చినాయని తెలుసండి. అన్నదాన సత్రం కూడా అంతా కొంచెం పాతగా అయిపోయింది. బాగు చేసి పైన పెట్టాలని అనుకుంటున్నారు. దానికి నిధులు సహకరిస్తాయి అనుకుంటున్నామండి. కళ్యాణం అప్పుడైతే అసలు మొత్తం ఉంటుందండి. చాలా పోటింగ్ అండి. అసలు పెట్టలేమండి మేము. అసలు అంత జనం వస్తారు. ఎప్పుడూ తిరణాలాగా జనం ఉంటూనే ఉంటారండి. నిత్యాన్నదానంకి కూడా ఉంటారు. ఆ 3 రోజులు ఇంకా బాగా ఉంటారు. గతంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని కూడా ప్రసాద్ పథకంలో చేర్చింది కేంద్ర ప్రభుత్వం. దీంతో 100 గదుల సామర్థ్యం గల అతిథి గృహం, అన్నప్రసాద భవనం, క్యూ కాంప్లెక్స్ల అభివృద్ధికి ఆమోదం తెలిపింది.